ఐదేళ్ల పాటు వైసీపీ దుర్మార్గ పాలన చవిచూసిన రాష్ట్రం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రితో ఊపిరిని పీల్చుకుంటుందని, సంక్షోభంలోనూ ప్రజలకు సంక్షేమం అందించిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పల్లి సత్యనారాయణమూర్తి అన్నారు. నియోజకవర్గంలోని గురజనపల్లి 49వ డివిజన్లలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని కూటమి శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, కోఆర్డినేటర్ పల్లి సత్యనారాయణమూర్తి దంపతులు నిర్వహించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో చేసిన మంచి పనుల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు అందిస్తూ ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వం అని ముద్రించిన స్టిక్కర్లను అంటించారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ పల్లి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న సంక్షోభ పరిస్థితిని అధిగమించి కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందిస్తుందని, ప్రజల కష్టాలు తీర్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుంటారని అన్నారు. 16,437 పోస్టుల భర్తీకి మెగా డిఎస్సీ ప్రకటించడం ద్వారా నిరుద్యోగ యువతకు అండగా నిలిచారని, ధాన్యం కొనుగోలు బకాయిలు 1,674.47 కోట్లు చెల్లించి అన్నదాతను ఆదుకున్నారని, స్థానిక సంస్థలకు 1,452 కోట్లు ఇచ్చి పంచాయతీలకు ప్రాణం పోశారని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధిలో భాగంగా 2 ఒకటి పోలవరం, 2 అమరావతి. పోలవరంకి 12,000 కోట్లు, అమరావతికి 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తేవటం, వాటి పని ప్రారంభించుకోవడం కూడా త్వరలోనే జరుగుతోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయటం, రీసర్వే సిస్టమ్ రద్దు చేయటం కూడా జరిగింది. మరి ఇచ్చిన వాగ్దానాల ప్రకారం రేపు ₹1,000 పెన్షన్ ₹1,000 పెంచి 4,000 పెన్షన్ చేసి 3 నెలలు కూడా కుర్రలా పెట్టి 7 నెలలు ఎట్ ఏ టైము మధ్యాహ్నం లోపల 6 అవర్స్ లోపల మొత్తం అంతా కూడా రాష్ట్రం అంతా కూడా 175 నియోజకవర్గాలు కూడా ఈ పెన్షన్ పంచే విధానాన్ని ఈ కార్యాలయం కార్యదర్శుల ద్వారాగా పంపిణీ చేయటం అలవాటు చేసాం. 1వ తారీఖుని సెలవైతే ముందు రోజున ఇవ్వడానికి కూడా ప్రభుత్వం నిశ్చయించింది. ఎట్టి పరిస్థితుల్లో ఉన్న సామాన్య మానవులు 1వ తారీఖు లోపు వాళ్ళకి పెన్షన్ అందాలని ఉద్దేశిస్తాం. అలాగే కూడా రేపు దీపావళి అమావాస్యకి మరి మహిళలందరికీ కూడా ఉచిత గ్యాస్ పంపిణీ విధానాన్ని, గ్యాస్ సిలిండర్ ఇవ్వడానికి, మరి జనవరి నెలలో పండగకి ఉచిత బస్సు పంపిణీ విధానం ప్రవేశపెట్టడానికి కూడా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏది ఏవైనా ప్రజలకు చేరువలో, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పరిపాలన ఉండాలనేది ఏ విషయం వచ్చినా సీరియస్గా తీసుకుని దాన్ని ప్రక్షాళన చేసి ప్రజలకి నిష్పక్షపాతమైన ఒక మంచి ప్రభుత్వాన్ని అందించాలి, మంచి సలహా ఇవ్వాలి. ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజలకు చేరువుగా ఉండాలి అన్న తపంతో పరిపాలిస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆదరించి, ప్రజలందరూ కూడా సపోర్ట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలని చెప్పి